శుభోదయం. క్రీస్తు యేసునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధానుడైన యేసు క్రీస్తు యొక్క పరిశుద్ధ నామంలో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. మన టిఎల్సి అనుదిన ఆహారంలో 145వ సంకీర్తన 19వ వచనాన్ని మన జ్ఞాపకం చేసుకుందాం. తన యందు భయభక్తులు గలవారి కోరిక ఆయన నెరవేర్చును, వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనందరికీ జ్ఞాపకం చేస్తున్నటువంటి శ్రేష్టమైన మాట. ఈ వచనంలో 2 విషయాలు దేవుడు ప్రస్తావిస్తూ జ్ఞాపకం చేస్తున్నారు. మొదటి అనుభవం, మొదటి మాట ఏంటంటే, దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి వారి కోరిక ఆయన నెరవేర్చును. నిజమే. ఈ వచనంలో ఈ మాటలు మీరు గమనించినట్లయితే, ఒక గురువు తన దగ్గర ఉన్నటువంటి శిష్యరకం చేసేవారిలో గురువు చెప్పినట్లుగా, గురువు మీద విధేయుడిగా ఎవరైతే ఏ శిష్యుడైతే ఉంటాడో, గురువు ఆ శిష్యుడికి ఎంతో ఇవ్వటానికి, ఎంతో చెప్పటానికి, ఏదైనా చేయటానికి ఇష్టపడతారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా నీవు నేను ఆయన యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన యొక్క వాక్యానుసారంగా ఆయన మాట ప్రకారం నీవు నేను నడిచేవారమైతే, జీవించేవారమైనట్లయితే మన కోరికను ఆయన నెరవేరుస్తాడు. కోరిక మన మనస్సులో ఉండేటువంటిది, మన హృదయంలో ఉండేటువంటి కోరిక. ఆ కోరిక మనం మన తండ్రికి చెప్పాల్సిన పని లేదు. ఆ కోరిక ఏంటో మనం అడగాల్సిన పని లేదు. గురువే శిష్యుడికి ఏది చేస్తే బాగుండిద్దో, ఎప్పుడిస్తే బాగుండిద్దో అప్పుడు చేస్తాడు, అప్పుడు ఇస్తాడు. మన తండ్రి కూడా మనం ఆయన యందు భయభక్తులు కలిగిన వారమైతే మన కోరికను ఆయన గుర్తెరిగి, మన కోరికను ఆయన గుర్తించి తగిన కాలంలో దేవుడు ఖచ్చితంగా మన పట్ల ఆయన కార్యం చేస్తాడు. ఇది మొదటి మాట. రెండవ అనుభవం అక్కడ ఉన్నటువంటి మాట ఏంటంటే, వారు మొరపెట్టి ఆలకించి వారిని రక్షించును. వారి మొర ఆలకించి వారిని రక్షించును. దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టు వారా 2 లాభాలు ఉన్నాయి. ఒకటి, వారి కోరికలు నెరవేర్చబడుతున్నాయి. రెండవది, వారు మొరపెట్టినప్పుడు ఆ మొర ఆయన ఆలకించి వారిని రక్షిస్తాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని బిడ్డలారా, మన టిఎల్సి అనుదిన ఆహారం మరి ఈ యొక్క ఎపిసోడ్ మరి చూస్తున్నటువంటి వారిలో, మరి దేవుని యందు నీవు నేను భయభక్తులు కలిగి ఉంటే మనకున్నటువంటి కోరిక ఏంటో, మనుషులకు కోరికలు అతీతం, కోరికలు పుట్ట మనుషుడు. ఆ కోరికలన్నీ కూడా మరి నెరవేర్చబడాలి అంటే దేవుని యందు నీవు నేను భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి నీవు నేను ఆయనకు మొరపెట్టినప్పుడు ఆయన మొర ఆలకించి మనల్ని ఆ పరిస్థితుల నుంచి రక్షించేవారుగా ఉన్నారు. ఈ దినం మరి ఆ విధంగా దేవుని యందు భయభక్తులు కలిగి ఉందాం. మన కోరికలు దేవుని చేత నెరవేర్చబడేటువంటి రీతిలో చేయబడదాం. మరి మన మొరను ఆలకించే విధంగా ఆ విధమైనటువంటి భక్తి కలిగి ఆయన చేత రక్షించబడేటువంటి ఆత్మీయ స్థితిలో ముందుకు సాగుదాం. అట్టి కృప దేవుడు ఈ దినం మనందరికీ అనుగ్రహించునుగాక. ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలారా, ఈ దినం మరి వివాహం చేసుకోబోతున్నటువంటి మన సంఘ సభ్యులు మరి చిరంజీవి దివ్య, మరి తనకి సాటి అయినటువంటి సహాయం ఏర్పాటు చేయబడినటువంటి వినయ్ బిడ్డల వివాహం ఏర్పాటు చేయడం జరిగింది. ఉదయం 11 గంటలకి బిడ్డల యొక్క వివాహం దేవునికి మహిమకరంగా జరుగులాగన మన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాం. ప్రార్థన చేసుకున్నాం. పరిశుద్ధుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు. ఈ ఉదయం ప్రభు శ్రేష్టమైనటువంటి మాట ద్వారా మా అందరితో మీరు మాట్లాడిన విధానం బట్టి మీకు వందనాలు. నిజమే ప్రభు, మీ యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారి యొక్క కోరికను మీరు నెరవేర్చగలిగినటువంటి వారుగా ఉన్నారు.
ఎవరైతే మీ యందు భయభక్తులు కలిగి ఉంటారో వారి మొర మీరు ఆలకించి వారి పరిస్థితుల నుంచి రక్షించువారుగా మీరు తోడుగా ఉన్నారు నా తండ్రి. అది మేము గుర్తెరిగిన తండ్రి, మా జీవితంలో ప్రభువా అయ్యా మీకు మేము భయభక్తులు కలిగి జీవించటం, దేవా మీ యందు భయభక్తులు కలిగినటువంటి స్థితిని, అట్టి జీవితాన్ని మేము కలిగిన తండ్రి అయ్యా మా కోరికలు మీ ద్వారా నెరవేర్చబడేటువంటి రీతిలో నెరవేర్చుకునేటువంటి వారుగా దేవా మేము మీకు మొరపెట్టినప్పుడు నాయన మా మొరలను మీరు ఆలకించేటువంటి వారుగా అయ్యా మా యొక్క పరిస్థితుల నుంచి మేము రక్షించబడేటువంటి స్థితి మేము కలిగి ఉంటూ సహాయం చేయండి. ఏ ఉదయం నా తండ్రి ఎందరైతే ప్రభా మీ అందు భయభక్తులు కలిగి ఉన్నారో వారి ఎడల మీ కార్యం జరిగించండి. ఇంకా నా తండ్రి భయభక్తులు లేనటువంటి వారుగా నులివెచ్చనగా నామకార్థంగా ఆచారంగా ఉన్న వారిని కూడా మీరు దర్శించండి. ఈ ఉదయం నా తండ్రి వారి హృదయాలు ప్రేరేపించబడిన తండ్రి దేవా మీ యందు భయభక్తులు కలిగి జీవించేటువంటి అట్టి భక్తి జీవిత క్రమాన్ని వారికి మీరు దయచేయండి. ఇది వివాహం చేసుకోబోతున్నటువంటి ప్రియబిడ్డల ప్రభు దివ్యాన్ని బట్టి వినయాన్ని బట్టి మీకు వందనాలు. బిడ్డల వివాహం మీకు మహిమకరంగా జరుగుటకు సహాయం చేయండి. సమస్తాన్ని కూడా అనుకూలపరచండి. కానా విందులో మీరు చేసిన అద్భుతం బిడ్డల యొక్క జీవితంలో మీరు జరిగించిన ఆయన వివాహం వ్యవస్థలో తొలి అడుగులతో జీవితాన్ని ప్రారంభం చేయబోతున్న బిడ్డలకి ఆయన ఆరోగ్యాలు, సకల సౌభాగ్యం, సంతోషకరమైన సమృద్ధిని దయచేయండి. ఇంకెందరైతే నాయన మా యవన బిడ్డల వివాహాల కొరకు అయ్యా మరి ప్రార్థన చేస్తున్నారు, తల్లిదండ్రుల యొక్క ప్రయాసను మీరు గుర్తెరిగి వారి ఎడల మీ కార్యాలు జరిగించిన తండ్రి అయ్యా మీ ద్వారానైనా వారు సాటినటువంటి సహాయాలతో జతపరచబట్టుకు సహాయం చేయండి. ఈ దినమంతా మీరు తోడుగా నడిపించమని యేసు నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.